హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు లాస్ట్ వీడియోలో అయితే కోత్లీ పైన మిర్రర్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపించాను. ఈ వీడియోలో మనము పూసలతోని డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మొత్తం డీటెయిల్గా అయితే చెప్తానన్నమాట. ఈ వీడియోలో డబల్ లేయర్ పూసలు, అలాగే పైన కనిపిస్తుంది కదా వైట్ కలర్ది 3 లేయర్ లాగా కనిపిస్తుంది కదా, అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. మనకైతే వైట్ కలర్ పూసలు అయితే కావాలి. బంజారాలో చాలా వరకు మోస్ట్లీగా యూజ్ చేసేది వైట్ కలర్ పూసలు అనమాట. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను డైరెక్ట్ లింక్ పంపిస్తాను. ఈ పూసలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మీరైతే చూసి తీసుకోండి. పెద్దగా ఉంటే మరీ అంత బాగోవు. నేను చూపిస్తున్నాను చూడండి, అంత సైజులో ఉంటే సరిపోతుందన్నమాట. చిన్న చిన్న బీడ్స్ అయితే ఉంటాయి అన్నమాట కొన్ని. మీకు కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి కింద, నేను డైరెక్ట్ లింక్ పంపిస్తానన్నమాట ఆన్లైన్లో ఎక్కడ తీసుకోవాలి అనేది. మీషోలో కూడా అవైలబుల్గా ఉంది, కావాలంటే తీసుకోండి. అలాగే మెయిన్గా కావాల్సింది, మనము పూసలు స్టిచ్చింగ్ చేయడానికైతే సన్నటి సూది అయితే కావాలన్నమాట. ఎంత సన్నగా అంటే అంత సన్నగా అయితే సూది అయితే కావాలి. అయితేనే మనము పూసలు అనేవి కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలము. ఒకవేళ సూది లావుగా ఉందంటే మనకు చాలా కష్టంగా అయిపోతుంది, ఎందుకంటే పూసలు అయితే రావన్నమాట సూదిలోకి. అలాగే మనం ఏ కలర్ అయితే పూసలు అయితే తీసుకున్నామో ఆ కలర్ అయితే థ్రెడ్ అయితే తీసుకోవాలి. వైట్ కలర్ దారం అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనము మిర్రర్ చుట్టూ డబల్ లేయర్ పూసలు, అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ నేను సగం కుట్టేశాను. అది ఎలా స్టిచ్చింగ్ చేయాలో అనేది చెప్తాను చూడండి. మొత్తం మీకు చూస్తే మంచిగా అర్థమవుతుంది. ఫస్ట్ కుట్టే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందన్నమాట. ఇది మీరు ఒకసారి చూసి కుట్టండి, అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. దీన్ని అందరూ చాలా కష్టంగా అనుకుంటారు, కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట పూసలు కుట్టడము. కొంచెం మిర్రర్ కుట్టడమే కొంచెం కష్టంగా ఉంటుంది. పూసలు అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అలాగైతే కుట్టండి. స్టార్టింగ్లో మనము సూది క్లాత్లో గుచ్చుకున్న తర్వాత ఒక్కొక్క పూసని తీసుకొని మనం కొంచెం, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగైతే స్టిచ్చింగ్ చేసుకోండి అనమాట. చెప్పడం కంటే మీకు చూస్తేనే అర్థమవుతుంది. మొదటిగా మనము ఒక పూసనైతే తీసుకోవాలి. ఆ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానైతే సూదినైతే గుచ్చుకోండి అనమాట. నేను ఇక్కడ పూసల త్రూ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపించాను. మీరు ముందు ఒక పూసని గుచ్చుకున్న తర్వాత క్లాత్ నుంచి కొంచెం ముందుకి సూదిని అయితే తీసుకోవాలి. నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పూస తీసుకొని మనం పూసలు గుచ్చాం కదా, అంటే పూసలు స్టిచ్చింగ్ చేసాం కదా, ఆ పూసల నుంచి అయితే సూది అయితే తీసుకోవాలి. మీకు చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరైతే ఒకసారి జాగ్రత్తగా అయితే చూసేయండి. ఇలా అన్నిటి మిర్రర్ పైన అయితే స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ డిజైన్ దేనిపైన వేసుకోవచ్చు, డ్రెస్సెస్ పైన కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకటి గుర్తు అయితే పెట్టుకోండి అనమాట. సూది కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి, అంటే సన్నగా ఉంటుంది కదా, తెగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి క్లాత్ని చూసి గుచ్చి సూదిని అయితే తీసుకోవాలి, లేకపోతే సూది అనేది విరిగిపోతుంది అనమాట. అలాగే సూది మందంగా ఉంటే పూసలు అనేవి రావన్నమాట సూదిలోకి. మనము పూసలు స్టిచ్చింగ్ చేసేటప్పుడు సూది అయితే పూసలు వచ్చే విధంగా అయితే సూదిని అయితే తీసుకోవాలి. అప్పుడే మనం పూసల డిజైన్ అనేది చాలా సింపుల్గా అయితే కుట్టుకోవచ్చు. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, ఎందుకంటే ముందు నేను ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాను, పూసలతో ఎలా డిజైన్ వేసుకోవాలి అనేది. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. పూసలతో ఒక పట్టీలాగా వస్తుంది కదా, అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ముందు అయితే చెప్తానన్నమాట. అందుకే మీరైతే ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు పెద్దగా కావాలి, ఆ లేయర్ అనేది పెద్దగా కావాలి అంటే 15 పూసలైనా తీసుకోవాలి. మనం తీసుకునే పూసలు ఎలా ఉండాలంటే ఆడ్ లాగా ఉండాలన్నమాట. అంటే 11 కానీ 15 కానీ 17 కానీ 13 కానీ అలా అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను నా లెంత్కి అయితే 13 సరిపోతుందని అయితే నేను 13 పూసలు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి 2 పూసలు అయితే ఎక్కించుకోవాలి. ఆ 2 పూసలు ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తాను. మనం దాంతోనే అయితే డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు 2 పూసలు అనేది ఎక్కించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఒక పూసలు అయితే ఎక్కించుకున్నాను. మళ్ళీ ఇంకొక పూసని అయితే ఎక్కించుకోవాలి. అంటే నాకు ఒక లేయర్కి మొత్తం 15 పూసలు అయితే పడతాయి.
కాబట్టి మనం రెండు పూసలు ఎక్కించుకున్న తర్వాత మనం ముందు ఫస్ట్ ఏ పూస అయితే ఎక్కించుకున్నామో దానిలో నుంచి రివర్స్ అనుకోవాలి. చూస్తున్నారు కదా, అలా నేను వీడియోలో చూపిస్తున్నట్లయితే రివర్స్ అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు డిజైన్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనము పూసలు రివర్స్ తీసుకునేటప్పుడు పూసలు అనేవి దారానికి టైట్గా ఉండేటట్లయితే చూసుకోండి. పూసలు కొంచెం లూజ్ అయినా మరి అంత బాగా రాదు డిజైన్. కాబట్టి నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే డిజైన్ అయితే వేసుకున్నాను అనమాట. మళ్ళీ ఆ తర్వాత మనము రివర్స్లో వేసుకున్నాం కదా సూదిని, రివర్స్లో వేసుకున్న తర్వాత మళ్ళీ 3 పూసలు ఎక్కించుకొని మనము 13 పూసలు ఎక్కించుకున్నాం కదా ముందు, దాంట్లో నుంచి మూడో పూసకి పైనుంచి 3వ పూసకి అయితే సూదిని అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చెప్పడం కంటే మీకు చూస్తేనే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇలా 3 పూసల నుంచి సూది తీసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మళ్ళీ ఇంకొక 3 పూసలు సూదిలో గుచ్చుకొని సేమ్ 3వ పూస దగ్గర అయితే సూదిని రివర్స్ చేసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి అంటే మనం ముందుగా 13 పూసలు అనేవి ఎక్కించుకున్నాం కదా ఒక లేయర్లో, అక్కడ సేమ్ అంటే 3 పూసల దగ్గర అయితే సూదిని అయితే తీసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా అయితే తీసుకోవాలి. నేను చెప్పడం కంటే మీకు చూస్తేనే ఇంకా బాగా అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని అయితే లాంగ్ అయితే చూసేయండి. కొంచెం లాంగ్గానే పెట్టాను మొత్తం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది. అంటే కొందరికి అర్థమవుతుంది, కొందరికి అంత అర్థం కాదు, కాబట్టి నేను కొంచెం లాంగ్గానే పెట్టాను. లాంగ్ ఉందని స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే మధ్యలో ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నామో మీరైతే అర్థం చేసుకోలేరు, కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకండి. అలా కార్నర్కి మొత్తం అంటే కింద వైపు వచ్చేంత వరకు అయితే పూసలు ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద వైపు అంటే క్లాత్ దగ్గర మనం సూదిని ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. కింద మనకు 2 పూసలు అయితే మిగులుతాయి అన్నమాట లాస్ట్కి. కాబట్టి ఇక్కడ నేను 2 పూసలు తీసుకొని వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే స్టిచ్చింగ్ చేసుకోండి. నేను మళ్ళీ ముందు మనకు స్ట్రైట్గా పట్టి రావాలంటే ఎలా మార్క్ చేసుకోవాలి అనేది కూడా ముందు చెప్తాను. మీరైతే వీడియోని అయితే మొత్తం లాంగ్వేజ్ అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే మీకు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో అర్థమవుతుంది. అలాగే మనము పట్టి లేయర్ అనేది స్ట్రైట్గా రావాలి, కొంచెం వంకర. ఇప్పుడు నేను మిర్రర్ అనేవి కొంచెం వంకరగా ఉన్నాయి కదా, అంటే కొంచెం క్రాస్గా వచ్చాయి కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు, మనము ఈ పట్టితోనే మనకు స్ట్రైట్గా వచ్చేలాగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను ముందు చెప్తాను.
సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతూ మొత్తం డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. మీరు డిజైన్ చేసేటప్పుడు కొంచెం స్టిఫ్గా అంటే టైట్గా లాగడానికి అయితే ట్రై చేయండి. పూసలు అనేవి లూజ్గా అవ్వకుండా ఉంటాయి. మీకు కావాలంటే 3 కాకుండా 5 పూసలు అయినా పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. నాకు లెంత్గా సరిపోతుంది కాబట్టి నేను 3 పూసలు అయితే వేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా పైన వైపు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా అనేది. ఇలా మనము అయితే ముందుగా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది. మనకి ఎంత స్పేస్ కావాలో అంత పేస్లో మనమైతే మార్క్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు డిజైన్ అయితే సేమ్ కింద అయితే ఎలా వస్తుందో అదే విధంగా అయితే వస్తుందన్నమాట. అప్పుడు మనకు మిర్రర్ అనేవి క్రాస్ అవ్వకుండా ఉంటాయి.
సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ మిర్రర్ డిజైన్ అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. కోత్లీ మొత్తం సేమ్ ఇదే పూసల డిజైన్ అలాగే మిర్రర్ని అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.